జగన్ గారి సోదరి, రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి, అలాగే పిసిసి చీఫ్ షర్మిల. ఆ 2 పోస్టులు అయిపోయినాయి. అవి కుటుంబ వ్యక్తిగతం. ఆవిడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అనేటటువంటి డిజిగ్నేషన్లో ఉంది. అలాంటప్పుడు చాలా బాధ్యతగా మాట్లాడాలి. తను ఒక ఏమంటారు, మత ప్రబోధకురాలుగాను లేదా మత పెచ్చతోనో మాట్లాడకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1000 గుళ్ళని కడతామని మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అది తప్పట. దళిత బడుగు బలహీన వర్గాల వాడల్లో, దళిత వాడల్లో, గిరిజన ప్రాంతాల్లో కట్టేటటువంటి ఆలయాలు గతంలో జగన్ ఉన్నప్పుడే శ్రీవాణి ట్రస్ట్ పెట్టుకొచ్చారు. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, టీటీడీ. అప్పట్లో ఈ ఆలయాల నిర్మాణానికి సంబంధించి దళిత బడుగు బలహీన వర్గాల ప్రాంతాల్లో మత మార్పిళ్ళు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి అంటే, అక్కడ పెళ్లి జరిగినా, బారసాల జరిగినా, పేరంటం జరిగినా ఏదన్నా చేసుకోవాలంటే అక్కడ అర్చకులు దొరకట్లేదు, అక్కడ ఆలయం ఉండట్లేదు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి క్రైస్తవ మత ప్రబోధకులు ఆ ప్రాంతంలో వాళ్ళకే వెళ్ళి ప్రార్థనలు, కూటములు లాంటి ఏర్పాటు చేస్తూ వాళ్ళ బారసాలలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ శ్రీమంతాలు, వాళ్ళవన్నీ కూడా వాళ్ళు జరిపించడం ప్రారంభించి, వాళ్ళ మతాచారాల ప్రకారం ప్రారంభించి క్రమంగా వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు. దాన్ని నిరోధించడం కోసం ఒరిజినల్గా హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు చేసుకోవాలంటే హిందూ ఆలయాలు ఉండాలి. దళిత బడుగు బలహీన వర్గాల వాడల్లో ఆలయాలు లేనటువంటి చోట్ల ఆ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పరిష్కరించడం కోసం అని చెప్పినే ఆనాడు శ్రీవాణి ట్రస్ట్ పెట్టింది. 10,500 రూపాయల టిక్కెట్టు, 500 రూపాయలేమో వీళ్ళకి అంటే గుడికి ఇస్తారు. ఏ టికెట్ కోసం అంటే బ్రేక్ దర్శనంకి 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కింద ఉంటుంది. దాంతో ఈ గుళ్ళు కట్టిస్తారు. జగన్ ఉన్న టైంలో దాదాపుగా 700 గుళ్ళు ఒకవైపున కట్టించారు. ఇంకొక 300 గుళ్ళ వరకు ఇంకొక వైపున కట్టించడం ప్రారంభించారు. అందులో ఎన్ని పూర్తయినా నాకు ఐడియా లేదు. బట్ కనీసం 400-500 వరకు అయితే పూర్తయి ఉంటాయి అన్నటువంటిది అప్పుడున్న లెక్కలు చెప్తుంది. టోటల్గా 1000 ఆలయాల నిర్మాణం అన్నటువంటిది అప్పుడు ప్లాన్ చేసుకున్నటువంటిది. అందులో సమరస్తా ఫౌండేషన్ వాళ్ళు దాదాపుగా 300-400 ఆలయాల దాకా ఆళ్ళు కట్టించారు. ఆ తర్వాతన మిగతాయి ఇంకొక 300-400 దాకా కట్టడానికి ప్లాన్ చేశారు. అరే ఎంతవరకు అయిందో నాకైతే ఐడియా లేదు. బట్ గుళ్ళ నిర్మాణం అయితే జరిగింది. ఆ రోజున శ్రీవాణి ట్రస్ట్ని తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పుడు అదే శ్రీవాణి ట్రస్ట్ని కొనసాగిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1000 ఆలయాలు కడతామని మొన్ననే నాయుడు గారు ప్రకటించారు. ఇప్పుడు దాన్ని ఆమె తప్పుపడుతోంది. ఏమంటుంది షర్మిల గారు? దళిత వాడల్లో ఆలయాలు కట్టమని ఎవడు అడిగారు? ఆలయాలు కాదు, అక్కడ కట్టాల్సింది మౌలిక వస్తువులు కల్పించాలి అన్నటువంటిది. ఆలయాలు కట్టద్దు అని చెప్పే అర్హత నీకేముంది? పోనీ ఈ డబ్బులు మౌలిక వస్తువులు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటి ఒక ఆలయం. ఆలయానికి సంబంధించిన డబ్బులతో ఆలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లే చేయాలి, హిందుత్వ అంశాలే చేయాలి. ఇప్పుడు చర్చికి వచ్చినటువంటి డబ్బులతో రోడ్లు వేస్తున్నారా, కాలువలు కడుతున్నారా, లేకపోతే కనుక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? చర్చి వాళ్ళే వాడుకుంటున్నారు కదా, ఆ మతానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్కే వాడుతున్నారు కదా. అలాగే మసీదుకి సంబంధించినటువంటి డబ్బులతో ముస్లింలకు సంబంధించినటువంటి ప్రయోజనాలకే చూస్తున్నారు కానీ వాటితో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? మరి ఆ ఇద్దరికి లేనటువంటిది హిందువులకు సంబంధించిన దాంట్లో ఎందుకు వస్తుంది? అయినా ఆ డబ్బులతో తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ కొండపైకి రోడ్లు వేస్తుంది. అట్లాగే తిరుపతిలో రోడ్డుకు కూడా వాళ్ళే ఖర్చు పెట్టారు, మౌలిక వస్తువులు ఖర్చు పెట్టారు అక్కడ డబ్బులతో. అక్కడ బోల్డ్ అంతా. ఇంకోటి 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. తిరుపతి నుంచి, తిరుమల నుంచి 1,00,000 మందికి ప్రత్యక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం తరపున ఉపాధి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా టోటల్గా చూస్తే 5 లక్షల మంది దాని మీద బ్రతుకుతూ ఉన్నారు. అంటే దాదాపు 5-6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు, నిరంతరం లక్షల మందికి భోజనాలు పెట్టేటటువంటి ఆలయం. దాని గురించి మాట్లాడేటటువంటి అర్హత ఆమెకి ఎక్కడిది? అది తప్పని చెప్పేటటువంటి అర్హత ఆమెకి ఎక్కడిది? అడుగు. నువ్వు మౌలిక వస్తువుల కల్పన గురించి మాట్లాడు, లేకపోతే రోడ్లను గురించి మాట్లాడు, కాలువల గురించి మాట్లాడు. అది ప్రభుత్వాన్ని డిమాండ్ చేయి. తిరుమల తిరుపతి దేవస్థానం గుడి కట్టద్దు అనేటటువంటి అర్హత ఆమెకి ఎక్కడిది? లేదా గుడి తరపున దళిత వాడల్లో గుళ్ళు కట్టద్దని చెప్పడానికి ఆమెకి ఎవరు ఇచ్చారు అర్హత? తన క్రైస్తవ మత ప్రబోధకురాలు కాబట్టి, వాళ్ళ కుటుంబం నుంచి, ఏది వాళ్ళ భర్త కాబట్టి ఆ టైప్లో నుంచి మాట్లాడుతున్నదా? అది కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా? బాధ్యతాయుతమైనటువంటి పద్ధతేనా? చర్చిలకి అట్లా చెప్తావు నువ్వు కట్టద్దని చెప్పేసి. ఏం సందుకి చర్చిలు వచ్చి కడుతున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి ముందు కూటములు అని చెప్పి ఆ తర్వాత చర్చలు నిర్మిస్తున్నారు కదా. ఎందుకు ఆ డబ్బులతో మౌలిక వస్తువులు కల్పించవచ్చు కదా అని వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? ఆలయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది సరైనటువంటిదేనా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 రాష్ట్రాల నాయకులు చెప్పాలా, హిందువులు చెప్పాలి, అందులో ఉన్నటువంటి వాళ్ళు ఈ మాట కరెక్టా, దీన్ని సమర్థిస్తారా అంటే హిందువుల యొక్క ఆలయాలకు సంబంధించినటువంటి దాంట్లో కట్టద్దని చెప్పేటటువంటి దాన్ని సమర్థిస్తారా? ఇది నిలదీసి అడుగుతున్నటువంటి పరిస్థితి. సమాధానం చెప్పండి మీరు అందరూ. లేకపోతే ఇంకా ఆ పార్టీలో ఎందుకు ఉండాలో ఆలోచించుకోండి.